మన దాంట్లో, మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీస్‌లో, తెలిసిన వాళ్ళలో మీరు ఎంతమందిని గమనించారు? లేకపోతే మీరు గమనించుకున్నారా? ఓపెన్ మౌత్ బ్రీతింగ్ అంటే నోరు తెరిచి బ్రీతింగ్ తీసుకోవడం, నోటితో శ్వాస పీల్చుకోవడం, లేదా రోజంతా కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేకపోతే వంట వండుతున్నప్పుడు కానీ, ఊడుస్తున్నప్పుడు కానీ, కంప్యూటర్ మీద ఉన్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, అలా నోరు తెరిచి ఎంతమంది ఉంటారు? అదొకసారి బాగా ఆలోచించండి. బికాజ్ ఓపెన్ మౌత్ బ్రీదింగ్ ఈజ్ నాట్ అ ఐడియల్ బ్రీదింగ్. అంటే అది సరైన పద్ధతి కాదు ఊపిరి పీల్చుకోవడానికి. మనకి ప్రకృతి ఇచ్చిన మన శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దానికి డిజైన్ అయి ఉంది, రైట్? అలానే మన నోరు మాత్రం డిజైన్ అయి ఉన్నది ఓన్లీ మంచిగా భోజనము ఆనందించడానికి, మాట్లాడడానికి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి తప్పితే ఊపిరి పీల్చుకోవడానికి కాదు. కానీ కొన్ని యోగా టెక్నిక్స్లో నోటితో ఊపిరి పీల్చుకునే టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. కాకపోతే జనరల్గా మాత్రం న్యాచురల్గా చేయాల్సింది ఏంటంటే ముక్కుతో శ్వాస పీల్చుకోవాలి, ముక్కుతో వదలాలి. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు యోగా క్లాసెస్కి వెళ్తే మీ టీచర్ని అడగండి అండ్ దానికి కావాల్సిన టెక్నిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. బట్ అది మనకి మనం అలవాటు అనమాట. మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. అదొక్కటి మీరు ఫోకస్ చేసుకోండి. మాట్లాడడానికి తప్పితే, లేకపోతే భోజనం చేయడానికి తప్పితే దాన్ని క్లోజ్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఆలోచించండి. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇది మీరు బాగా డీప్గా వెళ్తే దాని వెనకాల చాలా సైన్స్ ఉంది. దాని అడ్వాంటేజెస్ తక్కువ, డిసడ్వాంటేజెస్ ఎక్కువ నోరుతో బ్రీదింగ్ తీసుకుంటే. సో థింక్ చేసి చూడండి. నాకు అనిపించింది ఇది షేర్ చేయాలి అని.